ఒక ఆమెను గురించి చెప్పబడింది కదా, ప్రార్థన మనము ఎలా చేయాలి, విశ్వాసి తన యొక్క దేవుని ఎడల తన వైఖరి ఎలా ఉండాలి అని అంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకే ఏమండి ఎలా ఉన్నారంట, మనుషుల్ని లక్ష్య పెట్టినటువంటి వాని వద్దకంట ఒక విధవరాలు వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేస్తూ ఉంది, మాటి మాటికి విసుగక విశ్వాసంలో నిలబడగలగాలి అని అంటే దేవుణ్ణి అడిగే విషయంలోనట ఆయన ఇసుకిచ్చే అంతగా ఉండాలంట. దానికి ఒక ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు చెప్పారు ప్రియులరా, ఏమిటంటే దేవుని సన్నిధిలో ఏమంటే ఆమె ఒక మంచి విషయాన్ని మనకి నేర్పించింది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి, మనుషులంటే లక్ష్య పట్టినటువంటి వ్యక్తి దగ్గరికంట ఒక విధవరాలు, ఒక సామాన్యురాలట, నాకును నా ప్రతివాదికిని ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఎవరి వద్దకు వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమండి ఇలాంటి వాడని తెలిసి కూడా ఆ వ్యక్తి దగ్గరికే వెళుతూ ఉందంట. ఆ వ్యక్తిని కూడా విసిగిచ్చిందంట. మాటికి ఏమండి విసిగిచ్చినందువలనట విసుగు చెంది అనుకున్నాడట, ఒక న్యాయం చేయాలి అనుకున్నాడంట. ప్రభు క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను వారికి న్యాయం తీర్చనా? ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటికి విసిగించినందువలన న్యాయం చేయాలని తన మనసులో అనుకుంటే, నేనేర్పరచుకున్న వారు నా కొరకు దివారాత్రులు మొరపెట్టినప్పుడు నేను వారికి న్యాయం చేయనా? త్వరగా న్యాయం తీరుస్తానంటాడు. కొట్టు చాబర్లే గాటిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసమును ఏమండి విసుగు చెందేంతగా, ఇతరులు విసుగు చెందే అంతగా నువ్వు దేవుని సన్నిధిలో కనపరచగలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. కానీ నీ యొక్క కార్యముల చేత, హృదయ కాఠిన్యము చేత ఎంతో దేవుని యొక్క శక్తిని, దేవుని గురించి ప్రకటించే, దేవుని గురించి తెలిసినటువంటి నీవే ఆయన ఉనికిని నువ్వు తక్కువ చేస్తే, సమాజానికి నీవు ఆయన్ని తక్కువగా చేస్తే అవమానించబడినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడతాము. అన్యజనుల ఎదుట హేళనాస్పదంగా దేవుణ్ణి చేసిన వారము అగుతాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో నడిపించే ప్రతి కార్యమును బట్టి దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా మన అనుభవాలు మార్చుకోవాలి. క్రైస్తవుని యొక్క హృదయం ఎప్పుడూ సున్నితంగానే ఉండాలండి. కఠినంగా ప్రవర్తించకూడదు, కఠినంగా మాట్లాడకూడదు. కఠినమైనటువంటి విధానంలో ఏమండి ఏదో అంటారు కొంతమంది, చాలామంది, అమ్మో ఒక్కొక్కరు మాట్లాడితే తూట్లు ఏమండి బుల్లెట్లే ఏం చేస్తామంటే తోటాల్లాగా దూరిపోతాయి అంటారు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారు మాట కూడా మనం గమనించుకోగలిగిన వారిగా ఉండాలి. కారణం ఏంటంటే చూడండి, జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో కూడా మృదువైన మాట కోపం ఏం చేసిద్దంటని చల్లార్చిద్దట.